భారతదేశ రాజకీయ చరిత్రలో అతి తక్కువ కాలంలో అత్యంత ఎక్కువ సభలు పెట్టుకున్న పార్టీనే టీఆర్ఎస్ పార్టీ. అవసరం అనుకున్న ప్రతి సందర్భంలో ప్రజా సమీకరణ ద్వారానే, సభల ద్వారానే తెలంగాణ ఎక్కడ ఉందో చూయించినాం. పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి చంద్రబాబు నాయుడు చాలా ప్రగల్భాలు పలికిండు. ఇది మగల పుట్టింది పువ్వుల ఉంటుంది, ఈ పార్టీ ఆడి ఉంటుంది అని. అప్పటిదానిక స్థానిక సంస్థలు పెట్టను అని చెప్పి కుట్ర చేసి వాయిదా చేసుకున్న చంద్రబాబు కేసీఆర్ బయటకు వచ్చి గులాబీ జెండా ఎగిరేయంగానే దీన్ని పురిట్లోనే నలిపేయాలి అని చెప్పి స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే వీళ్ళు ఎట్లా గెలవరు, పోటీ చేయడానికి కేసీఆర్కి అభ్యర్థులు దొరకరు, ఇక లేదు అయిపోయింది అనిపిస్తా అని చెప్పి ఒక కుట్రతోని స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టండి. అది పెట్టేది హైదరాబాద్ పెట్టండి. ముందు నెల కూడా గడవలే మనం పార్టీ పెట్టి. హైదరాబాద్లో సహజంగానే అప్పటికి ఇంకా తెలంగాణ వాదం అంటుకోలేదు. తెలంగాణ వాదం మొదలైంది ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్తో. తెలంగాణ వ్యవసాయం నాశనం అవుతుంది సమైక్య ఆంధ్రప్రదేశ్ వల్ల. కృష్ణా గోదావరి జలాల్లో మన నీళ్లు మనకి ఇస్తలేరు, మన పేరు మీద పైసలు తీసుకొచ్చి మొత్తం కట్టిన ప్రాజెక్టులతో ఆంధ్రకి ఇస్తున్నారు, మనకు రావాల్సిన కరెంటు కూడా మనకి ఇవ్వకుండా అటే తీసుకుపోతున్నారు, మనకు ఎండబెడుతున్నారు, వ్యవసాయం నాశనం అవుతుంది. తెలంగాణ ప్రాంతంలో పరిశ్రమలు కూడా లేకుండా పోయే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. పనులు దొరకక ప్రజలు ఊర్ల నుంచి వలసలు పోయే పరిస్థితి సృష్టించిండ్రు. కాబట్టి తెలంగాణ గ్రామీణ ప్రాంతం అంతా తిరుగుబాటుకు సిద్ధమైంది. ఇంకా అప్పటికి హైదరాబాద్కి ఇంకా కొద్దిగా చేరుకోలేదు. అక్కడ పెట్టి ఎన్నికలు పెట్టి అగో చూడు ఏం లేదు ఇక్కడ కేసీఆర్ పెట్టినా తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ అడుగుతలేరు ప్రజలు అని చెప్పి ఒక మోసపూరితమైన ప్రయత్నం చేసింది. కానీ ఆగలే కేసీఆర్. ఒకటే ఒక్క సభ, మొదటి వార్షికోత్సవ సభ నల్లగొండలో పెడితే లక్షలాది ప్రజలు వచ్చి చంద్రబాబు చెంప మీద కొట్టి ఇక్కడ ఉంది చూడు బిడ్డ తెలంగాణ, మీ కృష్ణ పక్కనే ఉంది తెలంగాణ ఉద్యమం అంటే ఏందో అని చెప్పి చూపించింది నల్గొండ జిల్లా ఉద్యమం, నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అన్నాడు. ఆ రకంగా అనేక సభలు ఒకటి తర్వాత ఒకటి చివరికి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తా రమ్మని చెప్పి ఢిల్లీలో 53 రోజులు కేసీఆర్ నుంచి ఈ రోజు రాత్రి నిర్ణయం అయిపోయింది, రేపు పొద్దున సోనియా గాంధీ నుంచి పిలుపు వస్తుంది అని చెప్పి పొద్దున ముఖం సాటేసి మళ్ళీ ఆంధ్రోలు పోయి ముడుపులు ఇయ్యంగానే ముఖం చాటేసి తెలంగాణ ఇయ్యలేము అని చెప్పి పంపించాను. ఆ టైంలో కాంగ్రెస్ తెలుగుదేశం ఇద్దరు కలిసి ప్రతిసారి కలిసే ఉన్నారు. ఎప్పుడు తెలంగాణను వ్యతిరేకించాలన్నా, తెలంగాణ వాదాన్ని దెబ్బతీయాలన్నా చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు రోసయ్య, చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డిలు ఎప్పుడైనా కలిసే పనిచేసిండ్రు. ఆసారి కూడా కలిసి ఒకటై వాళ్ళ సొంత మీడియాలలో అయిపోయింది, ఇంకా కేసీఆర్ పని అయిపోయింది, టీఆర్ఎస్ లేదు అని చెప్పి ప్రచారం చేస్తున్న సందర్భంలో సూర్యాపేట తెలంగాణ ఎక్కడుందో చూపిస్తా, నీకు తెలంగాణ వాదం ఎట్లా ఉంటుందో చూపిస్తా అని చెప్పి అక్కడిక్కడ కాదు నీ ఆంధ్ర పక్కనే నీ పక్కంలో బల్లెంలాగా ఉంటుంది అని చెప్పి సూర్యాపేటలో అద్భుతమైన సభను పెట్టి 2012లో మొత్తం మళ్ళీ అందరి దిమ్మ తిరిగేటట్టుగా చేసి చూపించింది తెలంగాణ వారు. ఆ రకంగా అనేక సభలు పెట్టినాం. ఢిల్లీ నుంచి నాయకులను తీసుకొచ్చి భారతదేశంలో ఉండే అన్ని పార్టీలను ఆహ్వానించి వరంగల్లో కేసీఆర్ పెట్టిన సభ భారత రాజకీయ చరిత్రలోనే ఒక సంచలనం సృష్టించింది. ఇన్ని లక్షల మంది ప్రజల్ని ఒక దగ్గరికి చేర్చడం అనేది అది ఎవరితో సాధ్యం కాదు, కేవలం కేసీఆర్కు మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి దేశంలో వచ్చే నాయకులందరూ కూడా వచ్చి మాట్లాడే పరిస్థితిని తీసుకొచ్చి నిజమే ఆ సభలన్నీ జరిగినాయి. ఇవాళటి సభ దీనికి ఇంకా ఒక ప్రత్యేకత వచ్చింది.
ఓకే ఓకే జనరేటర్ ఆన్ చేసిందా కరెంట్ వచ్చిందా ఓకే ఓకే అయినా కరెంట్ పోకపోతే ఆశ్చర్యం కానీ పోతే ఆశ్చర్యం ఇప్పుడు మన కాలంలో పోతే ఆశ్చర్యం సో ఈసారికి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న సభ ప్రత్యేకత అని చెప్తా ఉన్నా కరెక్ట్గా ప్రత్యేకత చూపించింది కరెంట్ ఏ ప్రత్యేకత ఉంది ఈసారి ప్రజలు కోరుతున్నారు సభ పెట్టాలే కేసీఆర్ మేము పోవాలి సభకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుందో ఒక్కసారి మొత్తం ప్రపంచానికి చెప్పాలి అని చెప్పి తెలంగాణలో ప్రజలు కోరుతున్నారు కోరటమే కాదు చాలా ఆశ్చర్యంగా ఇంకొక మాట చెప్తున్నారు ప్రజలు ఇది విచిత్రమైనది వాస్తవానికి మాకు నాయకులకు కూడా మాకు ఆశ్చర్యం కలుగుతుంది నిజంగానే ప్రజలు ఇట్లా అంటున్నారా అని చెప్పి కేసీఆర్ కూడా అనుమానపడే పరిస్థితి వస్తూ ఉంది మేము చెప్తా ఉంటే చివరికి మొన్న కేసీఆర్ దగ్గరికి వచ్చి చెప్పినట్ట వారు కొంతమంది ఏమని ఈ ప్రభుత్వంకి ఎన్నో ఉంచుతారు మీరు ఇది ఇట్లే ఉండాలన్నా మేము ఇట్లే సావాలన్నా ఎవరు అడుగుతున్నది కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించిన వాళ్ళే అడుగుతున్నారు ఇవాళ దాన్ని ఊరగొట్టమని మళ్ళీ ఆ పరిస్థితి వచ్చింది ఎవరో ఎమ్మెల్యేనో ఇంకొక ఆయన అంటేనే వేరు అదే 10 రోజులు 4 రోజులు కూడా ఉండబుద్ధి కావట్లేదు అనుకుంటాం వాస్తవానికి ఒక ప్రజాప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎవరైనా కూలగొడితే కూడా ప్రజలు ఒప్పుకోరు ఇష్టపడరు అది మంచిది కాదు కరెక్ట్ కాదు మేము ఎన్నుకున్నాం కదా ఈ ప్రభుత్వాన్ని ఎట్లా పడగొడతారని అంటారు కానీ ఎక్కడ లేని విధంగా దేశంలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని మార్చేయండి అని నేను ఆ మధ్యన కరువు కొరకు తిరుగుతున్నప్పుడు ఎండిపోతున్న పొలాలు చూడటానికి పోయినప్పుడు ముందు ఆత్మకూరు మండలంలో ఒక తండకు పోయినా ఆ పొలాలు చూసినాం ఒక గుడిసెలు కూర్చున్నామాట ఒక 70-80 మంది కూడిండ్రు ప్రజలు మహిళలు పురుషులు కలిసి వాళ్ళు మాట్లాడుకుంటే మరి సార్ పోయి మా ఇళ్ళలో కూడా జాన్ వచ్చేది మా తండల ప్రతిసారి నిన్ను నీళ్ళు బంద్ చేయమని పంచాయతీ చేసేది నీ మీద మేము గటువంటిది ఇప్పుడే ఒక గిట్ల ఎండిపాయే ఏడాదిలో తిరగబడే మా పరిస్థితి అని అడుగు మాట్లాడుతున్నారు మాట్లాడితే నేనన్నా మరి ఏం చేస్తామమ్మా మన టైం అట్లా వచ్చింది ప్రజలకు గట్ల నిర్ణయం తీసుకుంటే మరి ఉన్నదాంతో సంతృప్తి పడక వాడేందో ఇస్తారని ఆశపడి పాపం ఆగమయ్యేది ప్రజలు కదా నమ్ముతారు ఎవరినైనా తప్పేం లేదు మోసం చేసిన తప్పైతే కానీ పోయిన వాళ్ళు తప్పెట్లయితుంది మరి ఓపిక పట్టాలే మెడకు పడ్డ పాము కరొక మానదు సామర్థ్యం ఉండి తెచ్చి మెడలు వేసుకుంటే పాముని తెచ్చి ఓపిక పట్టాలి అని అన్నా అంటే ఎప్పటిదాకా పడతారు సార్ అన్నాడు ఇక 3.5 ఏళ్ళు ఉంటుందమ్మా కళ్ళు మూసి తెచ్చేసరికి అయిపోతుంది ఏంది అన్నా ఏంది 3.5 ఏళ్ళ 3.5 ఏళ్ళు నాకు అట్నే ఉండనిస్తారా ఆడ అట్నే ఉంటే అందరూ ఏం కావాలో చచ్చిపోరు గమ్మతిగా మాట్లాడింది ఆమె
ఒక మహిళ, సాధారణమైన గిరిజన మహిళ. నేను ఏం చెప్తా, నేను నవ్వి మరి ఏం లేదమ్మా, మా చేతిలో మార్గం లేదు అంటే మరి చెప్పరాదు. కేసీఆర్ సార్కి ఏమైనా ఉపాయం లేదా? తెలంగాణ తెచ్చే ఉపాయం తెలిసి కేసీఆర్, కానీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉపాయం తెలియదు, చేయడటువంటిది కేసీఆర్. అదే నువ్వు చెప్పినావు కాబట్టి చెప్తా కేసీఆర్ కానీ చెప్పినా. ఎందుకంటే మరి ప్రజలు చెప్పింది చెప్పాలి, నా బాధ్యత కదా. అందరు పోలేరు కాబట్టి పోయి వాళ్ళు చెప్పినప్పుడు చెప్పాలి నేను. ఆ తర్వాత పెనుబాడు మండలం పైన ఆడ కూడా సేమ్ ఇదే భాష, ఇదే పద్ధతి, ఒక తండాలని ఆమె ఈమె బదులుకున్నట్టే మాట్లాడింది. ఎట్లా సార్ ఇంకా 3.5 ఏళ్ళు అంటే ఎట్లా బతారు ప్రజలు? ఇక మనం ఇటునే నీళ్ళు లేక ఇట్నే సావాలనా అని. సూర్యాపేట పక్కన రాముల తండాని ఆడ మన నాయకుడికి కార్యకర్తకి యాక్సిడెంట్ అయితే పోయినా, మన మాజీ సర్పంచ్కి యాక్సిడెంట్ అయింది, పోయిందని. ఆడ కూడా అందరు తండ అందరూ వచ్చారు. సాయంత్రం పూట కూర్చోగానే కరెంటు పోయింది. కూర్చొని కరెంటు పోగానే అది మొదలుపెట్టింది. ఇది ఒక్కసారి పోతుంది బాగానే ఉంది సార్, పోతుంది వస్తుంది, పోతుంది వస్తుంది, దీంతో మాకు బల్బులు ఎగిరిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి అని మాట్లాడుతుంటే అందులో ఒక్క ఉండి ఇక ఏదో ఇంగ్లీష్ తమదిగా సార్ ఇంట్లో ఏమన్నా వస్తాయా మనకాడ అన్నది. నేను ఏం చెప్పాలని అనుకుంటున్నా, ఇంకా నా నోట నుంచి మాట రాలే. పక్కముడు ఉన్నామే ఇంట్లో పీడికి వెళ్ళింది, కొత్తిళ్ళు ఆడిస్తాడు, ఉన్నిళ్ళకి కూల కొడుతున్నాడు వాడు. వాళ్ళ సొంతంగా పెట్టుకుని ఇళ్ళకి కూల కొడుతున్నాడు వాడు, కొత్తిళ్ళు ఆడిస్తాడు. నా సమాధానం ఆమె చెప్పింది తీరలేదు అనుకో, నా కష్టం తప్పింది. ఆ తర్వాత సూర్యాపేటకు వచ్చి కొంతమంది చిన్న చిన్న ఉద్యోగస్తులు, పాపం వాళ్ళ సంఘాల పేరు చెప్పొద్దు కానీ, అవుట్ సోర్సింగ్లో వచ్చిన జీతాలతో ఇబ్బంది పడుతుంటే కేసీఆర్ గౌరవించి వాళ్ళ గౌరవ వేతనాన్ని పెంచి కొంత రోజు ఒక పూట తిండి తినే పరిస్థితిని వాళ్ళకి కల్పించాలి అని చెప్పి పెంచిన ఉద్యోగస్తులు పాపం వాళ్ళు వచ్చిండ్రు. 2 సంఘాలలో అనుకోకుండా వచ్చారు. వాళ్ళతో ఇతర హాల్లో మాట్లాడినా, ఇంకొకరితో అవతల రూమ్లో మాట్లాడినా, వాళ్ళు 2 సంఘాలలో అన్నమాట. సార్ ఎట్లా సారిగా మీరు కూడా గిట్టే అంటే ఎట్లా, 3.5 ఏళ్ళు వాణ్య ఉండనిస్తుంటే ఎట్లా? ఎవరు వచ్చినా ఇదే మాట. హైదరాబాద్లో ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు వాడే పెద్ద 100 కోట్ల వాళ్ళు గారు పాపం. ఇక ఊళ్ళో ఈ బంద్ దొరకక చిన్న చిన్న వ్యవసాయాలు ఉంటుంది, అమ్ముకున్నోళ్ళు వాళ్ళు వీళ్ళు ఏదో ప్లాట్ల దందా చేసుకుంటుంది పాపం. వాళ్ళ పరిస్థితి రైతుల పరిస్థితుల కంటే ఘోరంగా ఉంది. అందరూ కాంగ్రెస్ రావాలని ఓట్లు వేసిన వాళ్ళు ఇలా వాళ్ళు వచ్చి అదే మాట, అన్న ఏమైనా ఉపాయం లేదా అని ఈ గవర్నమెంట్ మారుస్తానికి. సరే నేను కేసీఆర్ గారి దగ్గర పోయినప్పుడు ఇట్లా జరుగుతుందన్న, ఇట్లా మాట్లాడుతున్న ప్రజలు, ఇదేదో ఆశ్చర్యంగా ఉంది, ప్రజలే ఈ డిమాండ్ చేయడం అనేది గమ్మత్తుగా ఉంది, మరి ఇట్లా చెప్తున్నారు, మీకు చెప్పమని చెప్పారు నాకు మళ్ళా అని చెప్పింది. సార్ చెప్పిండు, నువ్వుగా జగదీష్ ఇప్పటికి నాకు 5-6 చోట్ల నుంచి వచ్చింది ఇదే వార్త అని మీ అందరికీ ఎందుకు చక్కగా నాకే చెప్పారు. మొన్న మహబూద్ అలీ బర్త్డే అని చెప్పి ఆ ఓల్డ్ సిటీలోనూ 20-30 మందిని ఎంట పెట్టుకొచ్చిండు ఆయన. అందరూ ముస్లిం సోదరులే. వస్తే మాట్లాడుకుంటూ సార్ వీడిని మాత్రం తీసేయాలి అని మొదలు పెట్టారు. నేనైనా మీకు ఎక్కువ ఉపమాయా? ఇక రైతులకు ఏదో ఇస్తారని మోసం చేసిండు, ఇక మహిళలకు ఇస్తారని మోసం చేసిండు, ఇక ఉద్యోగాలు ఇస్తారని మోసం చేసిండు అని చెప్పి వాళ్ళకు ఉంది కోపం. కానీ ఈ హైదరాబాద్లో పాత బస్తీలో ఈ చిన్న చిన్న పని చేసుకుంటామని చెప్పింది మీరు చాలామంది. ఇలా మీకేం ఇబ్బంది వచ్చింది? ఎక్కడి సార్ వాళ్ళకాడ పైసలు లేకపోతే మా కాడ ఎక్కడి, ప్రజల కాడ లేకపోతే మా చిన్న దుకాణం నడవాలన్నా ప్రజల కాడ పైసలు ఉంటే నేను నడుస్తుంది.
ఆయన నీ రాజ్యంలో బ్రహ్మాండంగా ప్రజలు జేబుల నిండా పైసలు ఉన్నాయి, ఏది పడితే అది కొనుక్కున్నారు, మాకు దుకాణాలు నడిచినాయి, మాది కూడా 50-20% దుకాణాలు బంద్ అయిపోయినాయి, ఇక నువ్వు ఏమన్నా చేయి సార్, ఇక ఆయన మార్చకుంటే మాత్రం బాగుండదు సార్ నువ్వు అన్నారట. వాళ్ళు ఏకంగా వార్నింగ్ ఇచ్చిరట కేసీఆర్కి, అది తీసేయాలి, నువ్వు నీదే బాధ్యత, నువ్వే చేయాలి ఈ పని అని. సరే నవ్వి నేను చెప్పినట్టు చెప్పిండట. ఇక మేము ఎట్లా మారుస్తాం ఇప్పుడు, మనం అనుకుంటే కూడా సాధ్యం కాదు కదా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండనియాలి, తప్పదు. మరి మనకు ఏం చేస్తాం ఇప్పుడు? ఎందుకు జరుగుతుంది అసలు? ప్రజలు తమ ఎన్నుకున్న ప్రభుత్వాన్ని వాళ్ళే వద్దనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడ రాదు ఇట్లా. ఒక్క ఏడాది కాకముందే నిజమేమో 3-4 ఏళ్ళు జరిగింది, వాడు అనుకునే చేయలే, మోసం చేసిండు. మళ్ళీ ఎన్నికలు వచ్చే ముందు మొదలవుతుంది, ప్రజలు కూడా మాట్లాడుకుంటారు అప్పుడు ధైర్యంగా. రాని తాత కొడుకు మన వచ్చినా చెప్దాం మన సంగతి, త్వరగా నానబెట్టి పెట్టుకుందాం రెడీ, కానీ అప్పుడు అనుకుంటారు ఎన్నికల ముందట. కానీ ఇది 4 ఏళ్ళు ఇంకా ఉంటుందని తెలిసిన ప్రభుత్వమే ప్రజలు పెడుతున్న శాపనార్థాలు, ఆయన ముఖ్యమంత్రి అని తెలిసి, ఆయన మంత్రి అని తెలిసి, ఆయన ఎమ్మెల్యే అని తెలిసి, వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళదైన భాషలో శాపనార్థాలు పెడుతున్నారు, తిడుతున్నారు. అంత ధైర్యంగా అంటే ప్రజల్ని ఎంత హింస పెడితే, ఎంత మోసం చేస్తే, ఎంత దగా చేస్తే, కడుపు ఎంత మండితే ప్రజలకి, ఎంత రగిలితే రావాలి మాటలు. ఆ కోరిక ఎందుకు వస్తుంది ప్రజలకి? తక్కువ మోసం కాదు. ఏం జరుగుతుంది? నిజమే, ఇప్పుడు మనం చూస్తుండగానే కరెంటు పోయింది. ఎందుకు పోయింది? కేసీఆర్ వరుసగా 10 ఏళ్ళు ఇచ్చాడు. 6 ఏళ్ళు తిరగక ముందే అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ ఇచ్చినాము. 3 ఏళ్లలో వ్యవసాయానికి కూడా 24 గంటలు ఇచ్చి మొదలుపెట్టినాము. వరుసగా 7 ఏళ్ళు 24 గంటలు కాదు, వ్యవసాయంతో సహా ప్రతి రంగానికి నిమిషం పోకుండా ఇచ్చినాం కరెంట్. ఇచ్చిన కరెంట్ కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నువ్వు ఇస్తానన్నది ఇవ్వకపోతే పోయినావు. నీ రుణమాఫీ ఎగ్గొట్టినావు, నీ రైతు భరోసా ఎగ్గొట్టినావు, రైతు బంద్ చేసినావు, స్కూటీలు పోయినాయి, ఆటో కార్మికులకు 1000 రూపాయలు పోయినాయి, ఎన్ఆర్జీఎస్ కార్యక్రమాలకు 1000 రూపాయలు పోయినాయి, మహిళలకి ఇస్తున్న 2500 పోయినాయి. ఇవన్నీ ఒకవైపు ఇస్తేనన్నా ఇవ్వలేదు పోనీ. కేసీఆర్ ఇచ్చినవి కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ఇస్తలేరు? ఏంటి కారణం? ఉత్తనే జరుగుతలే, తెలిసి ఒక పథకం ప్రకారమే చేస్తున్నారు. కరెంట్ ఇవ్వడానికి కారణం ఏంది? సింపుల్, కొనాలి, కరెంట్ కొనాలి. మనకి ఇవ్వాలి అంటే కరెంట్ కొనాలి. కరెంట్ కొంటే ఖర్చు అవుతుంది. కరెంట్ కొనే ఖర్చులో కమిషన్ రాదు. కరెంట్ కొంటే కమిషన్ రాదు. రైతు బంధు ఇస్తే కమిషన్ రాదు. రుణమాఫీ చేస్తే కమిషన్ రాదు. ఆడలకు నెలకి 2500 ఇస్తే కమిషన్ రాదు. ఇచ్చే పెన్షన్లు 4000కు పెంచితే కమిషన్ రాదు. కమిషన్ ఎక్కడ వస్తాయో అక్కడ మాత్రమే ఇస్తున్నారు. కమిషన్ తీసుకొని బతుకుతున్నారు. ఇది వాళ్ళు చేస్తున్న పని. కరెంటు కొంటే కమిషన్ రాదు కాబట్టి ఇయ్యం. వాళ్ళే చెప్పారు లెక్క. ఇప్పుడే ఓనర్స్ అన్నకు ఆయన రైతులు కలిసి చెప్పారట. ఒక రైతు మంచి ముచ్చట చెప్పిండని చెప్తున్నాడు. ఏంది సార్, మీరు టీవీలో మాట్లాడతారు కదా రోజు, ఇది కూడా మాట్లాడాలి. కాంగ్రెస్ వాళ్ళు చెప్పినాయాలా, కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ చాలా ఖర్చు పెట్టి. ఈ కాళేశ్వరం నడపాలంటే, ప్రాజెక్టు నడపాలంటే ఎకరానికి ఏటా 50,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇంత ఖర్చు పెట్టి కడితే లాభం లేదు. రైతులకు 50,000 ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చే అక్కడ లేదు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు. అందుకనే ఇవాళ కరెంటు కాలుతుందని ఇయ్యలేక కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధం చెప్తున్నారు. నిజమే, వాడు 50,000 ఖర్చు పెట్టి నీళ్ళు ఇవ్వకపోతే పోయిండు. కానీ
మరి అలా సగం నెలకు 25,000 మాకు ఏమని రాదని అడుగుతున్నారు రైతులు, మాకు చెప్పన్నారు అని చెప్తున్నాడు. రైతులు తెలివిగానే ఉన్నారు, అమాయకంగా ఏం లేదు, వస్తుంది టైం, నిలబెడతారు. నీళ్లు బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్, అద్భుతంగా ప్రాజెక్టులు కట్టిండు, నీళ్ళు ఇచ్చిండ్రు. కాళేశ్వరం ప్రారంభం చేయకపోవడం కారణం కూడా అదే, మళ్ళీ కరెంటుకే వస్తుంది. కాళేశ్వరం ఆన్ చేసి నీళ్ళు ఇస్తే రైతాంగానికి 2 పంటలు అద్భుతంగా పండియొచ్చు, పండించి చూపించడం మనమే. కాళేశ్వరం మొట్టమొదటి చుక్క నీళ్ళని తీసుకొచ్చుకుంది మనమే, సూర్యాపేట తుంగతుర్తి సూర్యాపేట జిల్లానే. కాళేశ్వరంతో లాభం పొందింది మనమే. ఇవాళ కాళేశ్వరాన్ని ఇవ్వకుండా, దాన్ని ప్రారంభం చేయకుండా లక్షలాది ఎకరాలను ఎండబెట్టినారు. కమిషన్లకు కక్కుర్తి పడి వేరే కాడ ఖర్చు పెట్టి కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు తీసుకోవడానికి అలవాటు పడి ఇవ్వట్లేదు. మంచినీళ్ళు బ్రహ్మాండంగా మంచినీళ్ళు ఇచ్చిన మిషన్ భగీరథతోని వరుసగా 5 ఏళ్ళు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ మొదలైన ఈ కుండల ప్రదర్శనలు, మళ్ళీ బావుల కాడికి పోతున్నారు మంచినీళ్ళ కొరకు జనం చాలా చోట్ల. ఆశీర్వని హాస్పిటళ్ళు మళ్ళీ పాతపాట మొదలైంది, నేను నాన్న బిడ్డ సర్కారు దవాఖాన కనుక. ఏమైంది? 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కేసీఆర్. మెడికల్ కాలేజీ అంటే కేవలం కాలేజీ చదువుకోవడానికే కాదు, ఆ కాలేజీకి అనుబంధంగా అద్భుతమైన ఆసుపత్రి వస్తుంది. తక్కువలో తక్కువ 600 పడకల ఆసుపత్రి వస్తుంది. దాదాపు 150-200 మంది డాక్టర్లు, ప్రొఫెసర్లు వస్తారు. ఆ హాస్పిటల్లో వైద్యం జరుగుతుంది ప్రజలకి. 120 రకాల పరీక్షలు ఉచితంగా చేపించిండు ప్రజలకి. అనేక రకాల మందులు ఉచితంగా ఇచ్చిండు. ఆఖరికి బీపీ గోళీలు, షుగర్ గోళీలు కూడా స్వయంగా ఇంటికి పంపించి ఏర్పాటు చేసిండు కేసీఆర్. ఇవాళ మొత్తం హాస్పిటల్ పోతేనే లేదు, టాబ్లెట్ ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ ప్రభుత్వ హాస్పిటల్ పోవడం బంద్ చేసిండు ప్రజలు. నేను సూర్యాపేట దవాఖానకు భారతదేశంలోనే అత్యంత గొప్ప దవాఖానగా అవార్డు తీసుకొచ్చినాం. కరోనా టైంలో హైదరాబాద్ వాళ్ళు వచ్చి సూర్యాపేట దవాఖానలో బాగు చేసుకున్నారు. ఆంధ్రాలో వచ్చి కూడా సూర్యాపేట దవాఖానలో బతికిపోయారు. చెప్పిన నేను సూపరింటెండెంట్కు, డాక్టర్లు అందరికీ, ఆపదకు వచ్చినోడు, ఆసుపత్రికి వచ్చినోడు, ప్రాణం కాపాడడం కూడా వచ్చినోడు ఎవడైనా మనిషే. ఆంధ్రలో అయినా సరే చెయ్యండి, తప్పకుండా చేయాలి. మనిషిని బతికేయడం అనేది మీ బాధ్యత. వాడు ఏ ఊరడం చూసి అక్కర లేదు. వాళ్ళు భయపడి అదో అడ్రస్ తప్పు చెప్తున్నట్టున్నారు. మా యాస వేరే ఉంటుంది కాబట్టి మమ్మల్ని ఎలగొడతారేమన్న భయానికి మాది ఖమ్మం అని అదో ఇదని చెప్తున్నట్టున్నారు. ఎక్కడ చెప్పినా ఏం లేదు, తీసుకొని వైద్యం చేయండి అని చెప్పి చేయించాం. ఆ రకంగా వచ్చి ఇక్కడ బాగుపడిపోయింది. దానికి నేషనల్ అవార్డు వచ్చింది. కానీ ఇప్పుడు నేను నా సూర్యాపేట దవాఖాన గురించి నేను మాట్లాడాలంటే నాకు బాధ కలుగుతుంది. ఏడాది తర్వాత మొన్న పోయినా, మన కార్యకర్త ఒక ఆయన హాస్పిటల్ ఉన్నాడు, చూసి రావాలంటే పోయినా. కారు దిగంగానే ముక్కులు పగిలిపోవడం మొదలైంది. లోపలికి అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఏమనాలి? ఎవరిని నిందించాలి? ఏ డాక్టర్ల మీద కోప్పడాలని? నేను ప్రభుత్వం నిర్లక్ష్యం. ప్రభుత్వం మందలిస్తలేదు, ప్రభుత్వం డబ్బులు నిధులు చేస్తలేదు. వచ్చిన రోగులు తిడుతున్నారు డాక్టర్లను. మొన్నటిదాకా మాకు ఫ్రీగా జరిగినాయి, ఫ్రీగా మందులు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు, మీరే దొబ్బుతున్నారని మీరు డాక్టర్లను ప్రజలు తిడుతున్నారు. డాక్టర్లకు కూడా హాస్పిటల్ రావడం ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. వైద్య రంగం నాశనం చేసిండ్రు. విద్యారంగం, దానికి ఇచ్చిన దుర్మార్గం ఇంకొకటి లేదు. స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉండి 90 మందిని జావగొట్టిండు. అదొక రికార్డు. భారతదేశంలో ఏ విద్యాశాఖ మంత్రి నాయకత్వంలో ఎక్కువ మంది పిల్లలు చచ్చిపోయారా గురుకుల పాఠశాల అంటే రేవంత్ రెడ్డి. 90 మంది విద్యార్థులను చంపిన దుర్మార్గపు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి అని ఒక రికార్డు సృష్టించుకున్నాడు. నడిపినాం కదా 10 ఏళ్ళు అద్భుతంగా.
భారతదేశంలోనే అత్యంత ఎక్కువ గురుకుల పాఠశాలను పెట్టి దళితులు, గిరిజనులు, మైనారిటీలు, బీసీల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో పోటీపడి విద్యను అందించడం కేసీఆర్ నాయకత్వంలో. అది కూడా నాశనం చేసేది. ఎందుకు జరుగుతుంది ఇవన్నీ అంటే తెలియక జరగటం లేదు. చాలా స్పష్టంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. తెల్లవారి నుంచే ఏంది, ఎన్ని ఇచ్చినా మనం తెలంగాణ ప్రజలు సాటిస్ఫై చేయలేము. ఒకటి ఇస్తే రెండోది అడుగుతారు, సరిపోని రెండోది కూడా ఇస్తే మూడోది అడుగుతారు, 3 నుంచి 9 దాకా అడుగుతారు, ఆఖరికి 10వ ఒక్కటి ఇవ్వకపోయినా మళ్ళీ ఆఖరికి అడ్డైపోతారు. కాబట్టి ఒక్కటి కూడా ఇవ్వకుండానే ఉందామని నిర్ణయం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఇయ్యదు, నెరవేర్చదు. ఇచ్చిన హామీలు పక్కన పెట్టి కేసీఆర్ ఇచ్చినవి కూడా ఇవ్వకుండా ఉండడంలో వాళ్ళకు ఉన్న ఏకైక కారణం, కేసీఆర్ అనవసరంగా దుబారా చేసిండు, ఎక్కడ కమిషన్లు వచ్చే అవకాశం లేకుండా చేసిండు. కాబట్టి కేసీఆర్ చేసినవి కూడా మనం చేయాలని లేదు. ఈ మాట నేనేంలే, నల్గొండ జిల్లా మంత్రి స్వయంగా వాళ్ళ కార్యకర్తలు చెప్పిన మాట వాళ్ళు నాకు చెప్పింది. వాళ్ళు ఏదో పని ఉందని పోయి అడిగితే ఆయన అన్న మాట, ఊరుకోరా మీరు అడగచ్చు నా అక్కడికి, నేనే పరేషాన్లు ఉన్నాం అంతా. ఆ కేసీఆర్ అంటాడు వాడు ఏం లేకుండా చేసిపోయింది, ఇలా మొత్తం రూపాయి దొరకలేదు మాకు, అంత చక్కగా ప్రజలకు పోయినట్టు చేసిండు. హైదరాబాద్ నుంచి బయటకు వెళ్తే చక్కగా వాళ్ళ సెల్ ఫోన్లలోనే సపోర్ట్ వచ్చినట్టు చేసే, మాకేముంది రా మధ్యన, మాకు లేక మేము ఏడుస్తుంటే మీరు వచ్చి మాకాడ ఏడుస్తున్నారు అని చెప్పాను కార్యకర్తలు పట్టుకొని. కేసీఆర్ ఏం చేసిండని అది చేసిండు. ఎక్కడ మధ్యన ఇంత అవకాశం లేకుండా అవినీతికి సిస్టమ్స్ ఏర్పాటు చేసిండు, వ్యవస్థలు చేసిండు. వీళ్ళేం చేసిండు, ఇప్పుడు వచ్చిన పైసలు వచ్చినట్టు పెద్ద కాంట్రాక్టర్లకు ఇవ్వాలి, కమిషన్ తీసుకోవాలి. ఏ విధంగా పోయింది కమిషన్ల కథ? నేను మొన్న పోయినసారి నాగారం వచ్చినప్పుడు మనోళ్ళు ఒక 5-6 మాజీ సర్పంచులు వచ్చి, మనోళ్ళే ఆరోపల్లి మండలం, తిరుమగిరి మండలం వచ్చి నన్ను ఒక ఆయన మాట్లాడిగాడు. ఈ ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ ఇంట్లో మనకి ఏమైనా లైన్ ఉందా సార్ అని అడిగాడు. అంటే ఎందుకు బాధితుల లైన్ మనకేం అవసరం అనంటే, ఆడ 10% కమిషన్ ఇస్తేనే పైసలు వస్తున్నాయట, ఏమన్నా మనం చెప్తే అవుతుందా సార్ అని వచ్చింది. నేను నాకేం సంబంధం లేదు రా భయ్, నాకు తెలియదు అటువంటి ఈ కమిషన్ల ముచ్చట్టు మనం వినలేదు. ఈ ఆర్థిక శాఖలో కూడా కమిషన్ ఇస్తే బిల్లులు ఇస్తారన్న సంగతి వినడమే మొదటిసారి వింటున్నాం మేము జీవితంలో. ఇక అలా ఇంటోళ్ళని ఆడ దొరకబడతాం, మనతో కాదులే ఆ ముచ్చట అని చెప్పాడు. అక్కడి దాకా పోయింది ప్రభుత్వం. కేవలం కమిషన్ల కక్కుర్తి తప్ప అసలు రైతులు ఏమవుతున్నారు, ప్రజలు ఏమవుతున్నారు, మనం ఇచ్చిన హామీలు ఏంది అనేది ఏం లేదు. చాలా సాగుతున్నారు వాళ్ళు. దీపం ఉండగానే ఇళ్ళ సొక్క పెట్టుకోవాలన్న సామెత వాళ్ళకి అదొకటే గుర్తుంటుంది. ఇచ్చిన హామీలు గుర్తు లేవు. ఒకటే ఒక సామెత గుర్తుంది, దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి మనం. మళ్ళీ 5 ఏళ్ల తర్వాతన కాళ్ళు మొక్కినా మనల్ని కనికరించరు తెలంగాణ ప్రజలు, మళ్ళీ ఓటు వేయరు, మనం పోలేము వాళ్ళ వైపు. ఇక ప్రజల్ని ఓట్లు అడిగే ఆలోచనే అనవసరం. కాబట్టి ఉన్నప్పుడు ఇప్పుడే సంపాదించుకుందాం. ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే, మంత్రి స్థాయిలో మంత్రి, ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాలు ఉన్నారు. నిజమే వాళ్ళు అనుకుంటున్నారు పోలీసులను అడ్డం పెట్టుకొని తిరుగుతాం, పోలీసులు మమ్మల్ని కాపాడుతారు, ఏదో టీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసు పెట్టి భయపెట్టవచ్చు, సోషల్ మీడియాలో రాష్ట్రాల మీద కేసులు పెట్టి భయపెట్టవచ్చు అని ఒక పిచ్చి భ్రమంలో ఉన్నారు. కానీ ఒక్కసారి ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే పోలీసు, మిలిటరీ ఎవ్వడు కూడా ఆపలేడు. ఉరికిచ్చుడు మొదలైతే ఒక్కడు కూడా ఊళ్ళలకు రాలేడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఊళ్ళలో తిరగలేడు. ఇవాళ గాల్లో తిరుగుతున్న మంత్రులు గాల్లోనే కలిసిపోవాలి తప్ప ఎక్కడ కూడా దిగలేరు. తుంగతుర్తిలో, హుజూర్నగర్లో, సూర్యాపేటలో కాదు,
తెలంగాణలో ఏ జిల్లాలో కూడా దిగలేరు. చరిత్ర చాలా సందర్భాల్లో చెప్పింది ఈ విషయాన్ని. మొన్ననే చూసినాం మనం, 4-5 నెలల క్రితం బంగ్లాదేశ్ అధ్యక్షురాలు పారిపోయి వచ్చి భారతదేశంలో దాచుకుంటుంది. పోలీసే కాదు, మిలిటరీ మొత్తం చుట్టూన్న ఆపలేకపోయింది. ప్రజలు తిరుగుబాటు మొదలైంది. అగో ఇవాళ ప్రజలు మా తిరుగుబాటుకు సూచనగా వరంగల్కు చేరాలి, కేసీఆర్ దగ్గరికి చేరాలి అన్న పద్ధతిలో ఉన్నది ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. వరంగల్లో జరిగే సభ బీఆర్ఎస్ రజతోత్సవ సభ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన తెలంగాణ ప్రజల తిరుగుబాటు సభగా మారుతున్నది. ఆ పరిస్థితి వస్తుంది. తెలంగాణ ప్రజల్లో అంత అసహనం వచ్చింది. అది ఒక్కసారి ఉద్యమ రూపంలోకి వస్తే ఏం జరుగుతుందో అప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి, మంత్రులకు, గాలిలో తిరుగుతున్న మంత్రులకు. ప్రజాస్వామ్యమే సందేహం లేదు, కానీ ప్రజల ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది, పాలకుల దుర్మార్గాలకు కూడా ఒక హద్దు ఉంటుంది. కానీ మేము ఇష్టం వచ్చినట్టు రీతిగా నడుపుతాం, మాకు ఒక్కసారి ఓటేసారు ప్రజలకి, మమ్మల్ని ఏం చేయలేరు అని కనుక ఎవడన్నా భావిస్తే అది మూర్ఖత్వం అవుతుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ నిరసన, కాంగ్రెస్ పార్టీ పైన నిరసనను, ఈ ప్రభుత్వం పైన నిరసనను తెలియజెప్పే రూపంలో మొన్న కాంగ్రెస్కు ఓట్లేసిన వాళ్ళే ఎక్కువ మంది సభలకు రావడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళే మనకంటే ముందుకోవడానికి సిద్ధపడుతున్నారు, కాంగ్రెస్కు ఓట్లేసిన వాళ్ళే. ఇటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు కాలు దెబ్బ తగిలితే, కాలు ముళ్ళు గుచ్చుకుంటే, ఏదైనా కష్టం వచ్చి మీద పడితే అమ్మానో అయ్యానో దేవుడా అని అంటలేదు. కాలు ముళ్ళు గుచ్చుకుంటే అయ్యో కేసీఆర్ ఎక్కడున్నావు, అయ్యా కేసీఆర్ ఎక్కడున్నావు, కేసీఆర్ నువ్వే రావాలి అని చెప్పేసి అడిగే పరిస్థితులు ఉన్నారు ప్రజలు. ఆ రకంగా యాద్ చేసుకుంటున్నారు ఇవాళ ప్రజలు. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలకి ఆ రకంగా బలవుతున్నారు ప్రజలు. ఇవాళ అటువంటి ప్రజలకి నాయకత్వం వహించాల్సిన బాధ్యత మనకు ఉంది. బీఆర్ఎస్ పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, అధికార ఉద్యమ పార్టీగా ఆనాడు మన బాధ్యతను సరైన పద్ధతిలో నెరవేర్చినాం. అధికార పార్టీగా ఇంకా ఇంకా అంతకంటే ఎక్కువ బాధ్యతగా మనం నెరవేర్చినాం. మన కడుపులు కట్టుకొని ప్రజల కొరకు పనిచేసిన ఏకైక పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మన కడుపులు కట్టుకున్నాం, ప్రజల కడుపులు నింపినాం మనం. ఇవాళ అందుకే మన జెండా చూస్తే ప్రజల్లో మళ్ళీ అంత ప్రేమ వస్తూ ఉంది. అటువంటి పార్టీ ఇవాళ ఈ సంవత్సర కాలంలో ప్రజలు మనకి ఏదైతే ప్రతిపక్ష పాత్ర ఇచ్చిందో దాన్ని కూడా అదే పద్ధతుల్లో మనం పోషిస్తూ ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం నుంచి ప్రజల్ని కాపాడడానికి, ప్రజలకి నాయకత్వం వహించడానికి ప్రతి క్షణం మనం ముందే ఉంటున్నాం. అదే పద్ధతుల్లో ఇంకా ముందు కూడా పోదాం. తప్పకుండా ప్రజలు ఏ ఎన్నికలు వచ్చినా వారు కేవలం ఇంకా 3.5 ఏళ్ళకి ఆ ఎన్నికలు అనుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎన్ని రోజులు ఆపినా ఇంకా 3-4 నెలల కంటే ఎక్కువ ఆపలేడు. తప్పకుండా పెట్టి తీరాల్సిన పరిస్థితి వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా మీరు ముందు మాకంటే ముందు మీకే అవకాశాలు ఉన్నాయి. కార్యకర్తలుగా, నాయకులుగా మీరే మళ్ళీ స్థానాల్ని పొంది బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వం మీద యుద్ధం చేసే అవకాశం మీకే ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉంది.